నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ట్రంప్ ఏమన్నాడు నిన్న? నేను కమేలితో మాట్లాడతా, నాకు మంచి మిత్రుడు, అది ఇది యుద్ధం అయిపోతుంది అన్నాడా? మళ్ళీ ఇప్పుడు మొదలైంది జలసంధి దగ్గర, హార్మోజ్ జలసంధి దగ్గర మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకు హై టెన్షన్ ఉంది? ఒకసారి మనం చూద్దాం. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అంటే ట్రంప్ అనే మాట ఒకటి, గ్రౌండ్లో జరిగేది ఒకటి. హార్మోజ్ జలసంధి వైపు దూసుకొస్తున్న ఇరాన్కు చెందిన 4 వన్-వే అటాక్ డ్రోన్లు, ఆత్మాహుతి డ్రోన్లు అమెరికా రక్షణ బలగాలు గాల్లోనే విజయవంతంగా కూల్చేశాయి. ఆ వెంటనే ఇరాన్ వైపు నుంచి మరిన్ని దాడులు జరగకుండా నిరోధించేందుకు ఆత్మరక్షణ చర్యలో భాగంగా ఇరాన్ కోస్టల్ సర్వే లైన్, తీర ప్రాంత నిఘా, రాడార్ కేంద్రాలపై యుఎస్ మిలిటరీ భీకర దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. వీడు ముచ్చట అంటాడు, వాడేమో ఇరానోడు ఆత్మాహుతి డ్రోన్లు పంపుతాడు. అంటే ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు రవాణాలో అత్యధిక భాగం సాగే ఈ సముద్ర మార్గంలో తాజా ఘర్షణ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ పరిణామం పూర్తిగా బలహీనపరిచింది. అంటే ఇక్కడ వాస్తవంగా అక్కడ ఉన్న వాళ్ళకి తెలవాలి, వాడు ఆత్మాహుతి దళాలను పంపించక ముందే వీడే అక్కడ ఉన్నటువంటి రాడార్ వ్యవస్థను నాశనం చేసిర్రా అమెరికా వాళ్ళు. లేదు, వీళ్ళని రెచ్చగొట్టడానికి ఇరాను డ్రోన్లను పంపింది అనేది మనకు భవిష్యత్తులో తెలవాలి. యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం సముద్ర మార్గంలో ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ డ్రోన్లు తక్షణ ముప్పుగా మారడంతో అమెరికా ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి. డ్రోన్లను ధ్వంసం చేసిన అనంతరం ఇరాన్ దక్షిణ తీర ప్రాంతమైన గోరుక్లోని రాడార్ సైట్లతో పాటు హార్మోజ్ జలసంధి పరిధిలోని అత్యంత కీలకమైన కేష్ము ద్వీపంలోని నిఘా కేంద్రాలపై అమెరికా యుద్ధ విమానాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. అకారణంగా ఇరాన్ జరిపే దురాక్రమణను ఎదుర్కొనేందుకు ఆత్మరక్షణ కోసం మా బలగాలు పూర్తి అప్రమత్తతో ఉన్నాయని సెంట్కామ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆత్మరక్షణ అవసరం, అందరికీ అవసరం. ఇప్పుడు ఎన్కౌంటర్లు ఎక్కడైనా జరిగితే ఏమంటారు పోలీసు వాళ్ళు? మాపై వాళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ఉంటే ఆత్మరక్షణ నిమిత్తం మేము ఎన్కౌంటర్ చేసినామంటారు. ఇక్కడ ఇప్పుడు అమెరికా కూడా చెప్తున్నది ఏంటంటే ప్రజలకు, ఆత్మరక్షణ కోసం మేము రాడార్ వ్యవస్థను వాటిని ధ్వంసం చేసినాం, మా మీదకే డ్రోన్లను ప్రయోగించారని చెప్తున్నాయి. నిజంగా ప్రేక్షకులారు, ఇక్కడ మనం అమెరికాను నమ్ముదామా, ఇరాన్ను నమ్ముదామా? అమెరికా అక్కడ ఉంది, ఇరాన్ రెచ్చగొట్టిందా? లేదు, వీళ్ళే అక్కడ ఉన్నట్టు వాటిని ధ్వంసం చేసి ఇరాన్ను రెచ్చగొడుతున్నారా? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.